సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా సుప్రీం వ్యాఖ్యలపై సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ స్పందించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు పేద వర్గాల జీవన ప్రమాణాలపై ప్రభావం చూపే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. పేద ప్రజలకు ఉపాధి లేనప్పుడు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు. కార్పొరేట్ సంస్థలు మొండి బకాయిల పేరుతో ప్రభుత్వం రుణమాఫీలు చేయడంపై సుప్రీంకోర్టు ఎందుకని స్పందించలేదన్న ఆయన పేద ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలపై కోర్టులు ఎందుకు వ్యాఖ్యానిస్తున్నాయని ప్రశ్నించారు. పేద ప్రజలు ఉన్నంతకాలం సంక్షేమ పథకాలను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు ఈ వెల్ఫేర్ స్కీమ్స్కి వ్యతిరేకంగా నెగిటివ్గా మాట్లాడడాన్ని నిజంగా అది పేద వర్గాల యొక్క జీవన ప్రమాణాలపైన ఒక ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాల్సిందే, కనీస వసతులు కల్పించడానికి కృషి చేయాలి, బడ్జెట్లో అందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం ఉంది. అదే సందర్భంలో ఇవాళ అణగారిన వర్గాల ప్రజలు ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉంటారో, లేదంటే ఎవరైతే ఉపాధి లేకుండా ఉంటున్నారో వాళ్ళ గురించి మరి వారికి ఖచ్చితంగా ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాల్సిందే. వెల్ఫేర్ స్కీమ్స్ లేకపోతే వారు బతకడమే కష్టమైపోతుంది. మొన్ననే చూసాం, ఒరిస్సాలో ఒక దగ్గర 140 పోస్టులు ఉంటే హోంగార్డ్ పోస్టులకి 8,000 మంది వచ్చి రోడ్లో కూర్చొని వాళ్ళు పరీక్ష రాశారంటే దాన్ని బట్టి అర్థమవుతోంది పరిస్థితి ఎంత దారుణంగా దుర్భరంగా ఉన్నాయో. పరిస్థితులు ఇంత దుర్భరంగా ఉన్నప్పుడు దాన్ని మార్చడానికి కృషి చేయకుండా మీరు వెల్ఫేర్ స్కీమ్స్ పైన అడ్డుకట్ట వేయండి, దాన్ని తగ్గించండి, కుదించండి అని సుప్రీంకోర్టు చెప్పడం భారతదేశంలో